కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పెంచిన 6,000 పింఛన్ను తక్షణమే అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సుందరయ్య భవన్ నుండి ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఇప్పటికీ 7-8 నెలలు గడుస్తున్నా మాటకు కట్టుబడి ఉండకుండా హామీలను విస్మరించిందన్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికే వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు అర్హులైన వారందరికీ సంధారం సర్టిఫికేట్లు జారీ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని తెలిపారు. ఇతరత్ర డిమాండ్లను సంఘం బాధ్యులతో చర్చించి పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విన్నవించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా నిరసన ఇతరం చేయడం అయింది. కాబట్టి మాకు వికలాంగులకు గత 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అటువంటి 300 ఆసరా పెన్షన్, దాంతోపాటు 300 ఆసరా పెన్షన్ని 3,000 వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి లోపే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందే 6,000 కూడా వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇది వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 ఆసరా పెన్షన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 300 ఆసరా పెన్షన్ని 3,000 వరకు పెంచితే వికలాంగుల కనీస ఆసరా పెన్షన్ 9,000 వరకు పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు చాలా సమస్యలు ఉన్నాయి. అంతుదా కార్డ్స్ కానివ్వండి, బ్యాచిలర్ పోస్టులను మరియు సదరం సర్టిఫికెట్లను కూడా అదేవిధంగా చేస్తాం. దేనికోసము మనం మాట్లాడుతున్నాం. కాబట్టి చాలామంది ఎవరు అధికారులు స్పందన ఇవ్వకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ సమస్యలను వెంటనే ఒక తల్లిలా, ఒక తండ్రిలా వికలాంగుల బాధలను కూడా గమనించి మా కొడుకులే అనేసి కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ నాయకులు మమ్మల్ని ఒళ్ళో తీసుకోవాలనేసి కూడా